చేయగలను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను క్రీస్తు యేసును బట్టి సమస్తమును చేయగలను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఏ నెలలో ఉన్నామండి? ఏమండి, ఏ నెలలో ఉన్నాము? ఎవరు మంత్ ఆఫ్ నవంబర్ అంటున్నారు, మంత్ ఆఫ్ పాస్టర్స్ అంటున్నారు. హల్లెలూయా. మనం ఎటువంటి నెలలో ఉన్నామంటే ఇట్స్ ద మంత్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్. హల్లెలూయా. సో ఇన్ గ్యాదరింగ్ ఏమంటారు జాన్సన్? కూడి ఉండే నెల అంట. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరెవరు కూడి ఉండబోతున్నారు? మనం ఎవరినైతే కూడబెడతామో వాళ్ళందరూ కూడబడి ఉండబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ నెల మనము మనకున్న తలంతులన్నీ, మనకున్న బలమంతయు, మనకున్న తెలివితేటలంతయు, మనకున్న ధనమంతయు ఉపయోగించి ప్రజలను రక్షణలోనికి తీసుకొచ్చే నెలగా ఉండబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఇలా ఆరంభిస్తుంటే ఈ నెలను ముగించడానికి దైవజనులు రాబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. విషయాలన్నీ ప్రాముఖ్యమే, కానీ ప్రాముఖ్యమైన విషయాలు అని చెప్తున్నప్పుడు దీన్ని మనం పక్కకు తీయలేమండి. ప్రైజ్ ది లార్డ్. సో మొదటిగా మీ అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. మిమ్మల్ని చూడడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. పక్కన వాళ్ళని తగ్గిలే చెప్తారా? మిమ్మల్ని చూస్తున్నప్పుడు నా ఆనందంకి హద్దు లేదని చెప్తామా? ఏంటో మనం ఏం చేస్తుంటే నాకు నవ్వు తప్ప ఇంకేం రావాలని చెప్పండి. హల్లెలూయా. తట్టి మళ్ళీ చెప్పండి. నువ్వు ఎలా అయితే వచ్చావు అలా తిరిగి వెళ్ళవని చెప్పండి. కమాన్, అవి కూడా రాసుకుందాం తర్వాత పక్కన చెప్తాం. నువ్వు ఎలా వచ్చావు అలా తిరిగి వెళ్ళవని చెప్పు. నూతన కృపతో వెళ్ళబోతున్నావు అని చెప్పు. నూతన మహిమతో వెళ్ళబోతున్నావు అని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. మనం లాస్ట్ సండే మనం దేవజనులను చెప్తున్నప్పుడు ఎవరైతే వారి హృదయము, వారి మనస్సు తెరచి ప్రభువు ఏమైతే చెప్తున్నారో ఆ వింటే మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడి ఖాళీ చేతి మీరు వెళ్ళరండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పట్టుకెళ్ళకి వచ్చారండి? యేసు ప్రభువు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిన ఖాళీ చేతితో వస్తారు ఆయన? మీ ఇంట్లో నాన్నగారే బయటికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతితో రారైనా, మరి పరలోకపు తండ్రి దగ్గరికి మీరు వచ్చినప్పుడు ఆయన ఖాళీ చేతితో పంపిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు మీ పార్ట్నర్స్ ఎన్నుకోవాలండి. వెళ్ళేటప్పుడు మీరు ఒక్కరు మోసుకొని వెళ్ళలేరు. ప్రైజ్ ది లార్డ్. సింగిల్స్ కూడా మీరందరూ జంటగా మార్చబడరు కాక. ఎవరు ఎంతమంది అమ్మాయినట్టున్నారు? ఇద్దరు కొన్నారు, మీరు ముగ్గురుగా మార్చబడరు కాక. ప్రైజ్ ది లార్డ్. కుటుంబంగా దేవుని యొక్క ధన నిధిని మోసుకొని మీరు ముందుకు వెళ్దురు గాక. ప్రైజ్ ది లార్డ్. చెప్తామా? 3 విషయాలు చెప్తామండి. యేసు ప్రభు వారు ఎంత నీతిమంతులో అంత నీతిమంతులు మేము కూడా. యేసు ప్రభు వారు ఎంత ధనవంతులో మేము కూడా అంత ధనవంతులము. యేసు ప్రభు వారు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారో అంత ఆరోగ్యకరంగా మేమున్నాము. సాతాను వాడికి సంబంధించినవన్నీ నాలో నుండి తొలిపోను గాక. అనారోగ్యం వెళ్ళిపోను గాక. బలహీనత వెళ్ళిపోను గాక. నొప్పి వెళ్ళిపోను గాక. తలనొప్పి వెళ్ళిపోను గాక. పేదరికం వెళ్ళిపోను గాక. శాపం వెళ్ళిపోను గాక. దరిద్రం వెళ్ళిపోను గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పొద్దున్న మీటికి జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి చెత్తని అట్టుకుని వెళ్ళిపోతారండి. వాళ్ళు చెత్తను అట్టుకెళ్ళకుండా చెత్త ఇంట్లో వేసి వెళ్ళారు అనుకోండి, మీరేమంటారు? హలో, జిహెచ్ఎంసి వాళ్ళ పని ఏంటిది? చెత్తను తీసుకెళ్ళడం. అలా చేయకుండా ఇల్లు బాగుంది అని చెత్త వేసేది మీరు ఏం చేస్తారు? హలో, నేను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నానండి.
నన్ను చూడండి ఒకసారి. కొంతమంది నిద్రపోతాడుగా కనపడుతున్నారు. మీ పేరు నాకు బాగా తెలుసు. హలో. సో చెత్త ఆయన ఏం చేశారంటే, మీ ఇంట్లో కొంచెం చెత్త వేసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు, అబ్బా బంగారం మన ఇంట్లో దాచుకుంటారా, లేదా ఏం చేస్తారు, బాబు విట్రా బాబురా అంత ఎత్తుకుని వెళ్ళిపోమంటారా, అంతేనా? సో సాతాను వాడికి అనారోగ్యం తెచ్చినప్పుడు నువ్వు చేసిన అదే. బంగారంలో ఫ్రిడ్జ్ లో పెట్టుకోకండి, ఓకేనా? పేదకు తీసుకొచ్చి ఇంట్లో పడేసాను అనుకోండి, ప్రభు నీ స్తోత్రం ప్రభు అని చెప్పకండి. ఏం చేస్తారు, మళ్ళీ సాతాను పిలిచి నీ దరిద్రం నువ్వే అట్టుకెళ్ళుకురా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుందండి, మనుషులంట జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏం లేక? మరి ఎంతమంది జ్ఞానం ఉందండి ఇక్కడ? అలా చెప్తాడు మీకు అలా జ్ఞానం ఉందనేసి. ఓకే, దేవుని స్తోత్రం. సరే, ఒక పాయింట్ చెప్పారు, ఆయన మాకు జ్ఞానం అయి ఉన్నారు కాబట్టి మాకు జ్ఞానం ఉందని చెప్తారు. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీకు జ్ఞానం ఉందని ఎలా చెప్తారు? ఏమండి? ఆయన ఎవరైతే భయం కలిగి భక్తి కలిగి ఉంటారో వారి జ్ఞానాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం. మీరు చెప్పండి అమ్మా. అత్తమారి బాబీ దీంట్లో కూడా పడుతుందండి. కొన్ని ఇంకో పాయింట్ ఎత్తుక్కోండి. అసలు మన జ్ఞానం అనే ఒక పదం గుర్తు రావాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎంతమంది అయితే నాశనంలో నుండి ప్రజలను రక్షణ తీసుకొస్తారో వారు ఎవరంట? ఎవరంట? జ్ఞానవంతులని బైబిల్ గ్రంథం ఎవరు చెప్తుందంటే, ప్రజలు రక్షించే వారిని జ్ఞానవంతులు అంటారండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన అడగండి, మీరు జ్ఞానవంతులా లేకపోతే అజ్ఞానులు అడగండి. జ్ఞానులు చెప్తున్నారా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, నేను కూడా సువార్థికుడు అని చెప్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే అండి, మనం ఇంకా ఈరోజు డేట్ ఎంత మనకి? నవంబర్ 9th కదా. మన డిసెంబర్ 31st కల్లా మనము ఏం చేయబోతున్నాం అంటే సంపూర్ణంగా సువార్తను ప్రకటించబోతున్నామండి. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? ఏం చేయబోతున్నాము? ఎవరు అంటున్నారు నూతనమైన ఉద్యోగాన్ని ఎత్తుకుంటాం అంటారు. లేదండి, నువ్వు నూతనమైన ఉద్యోగాన్ని ఎత్తుకున్నా, నూతనమైన వ్యాపారం నువ్వు మొదలు పెట్టినా, ప్రభువు ఏం చేయబోతున్నారంటే ఆ ఉద్యోగం ద్వారా, ఆ వ్యాపారం ద్వారా దేవుని యొక్క రాజ్యం విస్తరించబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. నీకు నా ధనము 10 times ఇంక్రీజ్ అవును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏది లేదని చెప్పొద్దండి. నువ్వు ఎప్పుడైనా నా దగ్గర ఏం లేదు అంటున్నావు అంటే ఏం చేస్తున్నావు తెలుసా, నీ జీవితాన్ని దాని తగ్గట్టుగా నువ్వు మార్చుకుంటున్నావు. నువ్వేం చెప్పాలి తెలుసా, ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా నావేని చెప్పాలి. చెప్పండి, ద వరల్డ్ ఈజ్ మైన్. అలా ఒక్కసారి అలా ఆలోచిద్దామా, ఈ ప్రపంచం నాది అన్నట్టుగా ఆలోచిద్దామా. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా స్థలం నచ్చిందా అడుగు పెట్టేసి ప్రభువా నాదని చెప్పాలి. కొంతమంది స్థలాల నుంచి కొట్టుకుంటా ఉంటారు, ఇది నాది నీది, చుట్టాలు ఎక్కువ గొడవలు ఉంటాయి. లోతు గారు వచ్చి అబ్రహాంతో పోరాడుతున్నారు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, ఏది కావాలి నీకు అంటే చూడు. ఆయన లోతు గారు ఏం చూశారు, సొదొమ గొమొర్రా ఎలా కనపడిందంట, ఏదేను తోటలో కనపడి అటువైపు నాకు కావాలి, ఎంత నాకు కావాలని అబ్రహాం ఏమన్నాడు, లేదు అన్నాడా? ఏమన్నాడు, సార్ తీసుకోండి సార్, మీకు ఎంత కావాలని తీసుకొని అని అన్నాడు. దాని తర్వాత ప్రభువు చూపించాడు అబ్రహాంకి ప్రభువు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భూమి ఆకాశములకి నేను అధిపతిగా చేస్తా అని చెప్పారు. మీరు కొంచెం డైజెస్ట్ చేసుకోవాలి. భూమి ఆకాశములు ఎవరివి? ప్రభువి. కానీ ప్రభు ఎవరికి ఇచ్చారు? అబ్రహాంకు మాత్రమే కాదండి, అబ్రహాంకు సంతానం కూడా మనందరికి ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం సంతానం వారండి. ఏ విధంగా చెప్తారు మీరు అనేసి మీ జీవితాన్ని చెక్ చేశారు అనుకోండి. నేను మన నితిన్ ఒక బయోగ్రఫీ చదువుతా అన్నమాట, బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ఎవరబ్బాయిని తాతగారు నాన్నగారు అని చదువుతూ అంటే తెలిసిన విషయం ఏంటంటే, రాజుగారు నాన్నగారే, ఆయన రాజుగారు పైన ఉన్నారు, అబ్రహాం గారు మన నాన్న తెలిసింది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అర్థమవుతుందండి? అబ్రహాం జీవించిన స్టైల్ ఏంటంటే 90 సంవత్సరాలు కూడా 100 సంవత్సరాలు కూడా పిల్లలు కానీ సామాన్య అబ్రహాం ఉందండి. హలో,
మీ నాన్నమ్మ గారి గురించి, అమ్మ గురించి చెప్పమంటారా? ఇవన్నీ ఎటువంటి లైఫ్ అంటే సూపర్ న్యాచురల్ లైఫ్ అండి. ఎప్పుడైతే యేసు ప్రభు నందు మన విశ్వాసం పెట్టుకుంటామో ఆ సూపర్ న్యాచురల్ లైఫ్ అంటే దేవునిలో ఎటువంటి జీవం ఉన్నదో ఆ జీవం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. స్టీఫెన్ మెసేజ్ రాస్తున్నావమ్మా, ఓకేనా? ఫోన్లో కాల్ కింద పెట్టేసేనా, కాల్ దగ్గర లేదా ఆఫీస్ కాల్లో పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ యవనస్తులు మీరు వాక్యం జరిగేటప్పుడు ఫోన్ వాడితే మాత్రం మీరు ఆఫీస్ నాకు ఇచ్చి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆమె అంటలేదు, తల్లికి నమ్మదా గట్టిగా ఆమె అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈరోజు నేను దేని గురించి చెప్తాం అనుకున్నా అంటే వాక్యం అంటుంది, ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని యొక్క కుమారులు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభువారు మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మన యొక్క మాటలు, ఆలోచనలు, క్రియలు ఆయనవై ఉండాలని కోరుకుంటారండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేసి నీ మాట కాదండి, ఆయన మాట. నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు అది నీ యొక్క ఆలోచనలో ఉండకూడదు, ఆయన యొక్క ఆలోచనలో ఉండాలి. నువ్వు ఏదైనా క్రియ చేస్తున్నప్పుడు ఎవరో చేశారు అనుకోవాలి, అబ్బా ఎవరు అలా చేశారు అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వారిని చేస్తున్నప్పుడు చాలా ఎక్సలెంట్ గా చేశాడా, ఇలా మట్టేసి నేను ఇలా విగ్రహంగా చేశాడా? బయలుగ్రంథం చెప్తుంది ఆయన ఎలా అయితే ఉన్నాడో ఆ విధంగా మనం చేసుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు చేసే ప్రతి దానిలో నీకు ప్రతిబింబం కనబడుతుంది. హల్లెలూయా. సో ఈరోజు మనము సంఘముగా మనం ఏం నేర్చుకోవాలంటే మనందరము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనము రికగ్నైజ్ చేసి దాన్ని మనం ఫాలో అవ్వాలండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నీ స్పష్టంగా చెప్పగలరు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేసి? చేతులు పైకెత్తారు. దేవుడి స్తోత్రం. నాకు పర్సెంటేజ్గా వెళ్తే క్రైస్తవ సమాజంలో వారి చేత వారు నడిపింపబడతారు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే యేసయ్యని ప్రభువు అని అంగీకరిస్తామో మనం ఏం చెప్తామంటే, ప్రభువా నా ఇష్టాలు కాదు, నా ఉద్దేశాలు కాదు, నీ ఇష్టాలు నీ ఉద్దేశాలే నావని చెప్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వ్యక్తిగతంగా నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, ఓకేనా? నేను నా దేశం కొన్ని సంవత్సరాల క్రితమే ఇంజనీరింగ్ చేసే టైంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఏముంటాయండి? ఇక్కడ ఎవరైనా బ్యాక్లాగ్స్ కలిగి ఉన్నారా? దేవుడు బలంగా వాడుకుంటాడు. హలో, ఎంత సంతోషము. సరే, ఇంజనీరింగ్ లో బ్యాక్లాగ్స్ లేకుండా వాళ్ళు ఎవరున్నారా? దేవుడు బలంగా వాడుకుంటాడండి. ఏంటిది? చదువుకునే వాళ్ళు కూడా బాగా వాడుకుంటాడు, చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళు బాగా వాడుకుంటాడా అంటే ఆన్సర్ చెప్పనా? నీ చదువు సంబంధం లేకుండా నువ్వు అందుబాటులో ప్రవరణ వాడుకుంటారని. అర్థమైందా? ఇట్ ఇస్ నాట్ అబౌట్ యువర్ ఎబిలిటీ, ఇట్స్ యువర్ అవైలబిలిటీ. అంటే అంటే జాన్సన్ వాకింగ్ చెప్తున్నాడా? ఆ టీషర్ట్ బాగుందా? మన ఐగా చెప్పారు బాగా రెడీ అయ్యారమ్మనేసి. ఇట్స్ డిస్ట్రాక్షన్ ఫర్ ద జాన్సన్. యు వాంట్ ద మైక్ టు ప్రీచ్? వద్దు కదా, నన్ను చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూడండి. ఈరోజు మా ఇంట్లో మావిడేమో టక్ వేసుకోదు అన్నది, మా అక్కేమో టక్ వేసుకోకన్నది. ఇప్పుడు ఎవరి మాట విన్నారో మీకు బాగా తెలుసు కదా. రేపు ఈవెంట్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారు ఎవరంట? దేవుని యొక్క కుమారులు. పిల్లలు కాదండి. పిల్లలకి కుమారులు ఉన్న తేడా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఎవరంటే ఇప్పుడు పెరిసి అంటే బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో పండితకు వచ్చి, మమ్మీ వస్తూ 1 కిలో బంగారం తీసుకురాలేదు అనుకోండి, ఆమె అంటే అలా పిల్లలు అంటారండి. పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? ఇంట్లోకి వచ్చిన అమ్మ నువ్వు వెళ్తూ 1 కిలో బంగారం కొడుకు రమ్మ అంటారు. నేను చెప్పిన అర్థమైందా? ఇంకా ఇలిస్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు చెరీ దాకా శామ్ చెరీ ఎస్తా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్క పిసికలకు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ చెర్రీ అంటది, మమ్మీ ఈరోజు నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ తీసుకురా అన్నది అనుకోండి. అక్క ఏం చేస్తుంది? చికెన్ బిర్యానీ కొనుక్కుని వెళ్తారు. అదే అక్క కొంచెం పెద్దగా అనుకో, అమ్మ ఏం చేస్తున్నావు, బయటకి చికెన్ బిర్యానీ తీసుకురామంటారు. ఓకే పాస్టర్ గారు ఏం చెప్తారు? పాస్టర్ గారు నేను చెప్తాను, క్రైస్తత్వంలో పిల్లలు ఏం చేస్తారు సార్, ప్రభువా మాకు అది చేయి ఇది చేసి పెట్టు ప్రభు అంటారు. పెద్దలు అనుకోండి, ప్రభు ఏం చేయమంటావు అంటారు. హలో, నువ్వు ఇప్పుడు కూడా ప్రభు నాకు అది కావాలి ప్రభావ, ఇది కావాలి ప్రభావ, మా పరిస్థితి మార్చి ప్రభావ, ఇక్కడ అనారోగ్యం తీసివేయి ప్రభావ, ఇక పేదరికం తీసివేయి ప్రభావ అంటున్నావంటే నువ్వు ఇంకా క్రైస్తత్వంలో పసివాడివే. ఎదుగుతున్నావు. నువ్వేం చెప్పాలి సార్, ప్రభావ ఇక్కడ ఎవరు ప్రభావ అనారోగ్యం కూడా ఎవరు స్వచ్ఛపరచమంటావు ప్రభావ అడగాలి. ప్రైజ్ ది లార్డ్. మరి సంవత్సరం ముగించబోతున్నాం, మరి కనీసం ఇప్పుడైనా మనం మాంసం తినాలి కదా. హలో, ఎంతకాలం పాలు తాగుతారండి పిల్లలండి? ఎంతకాలం పాలు తాగుతారు? మా ఆడ నాకు పాలు ఇచ్చేంతకాలం పాలు తాగుతారంట మరి. హలో, కానీ మనము క్రైస్తత్వంలో ఎదగాలండి, దేవునిలో ఎదగాలి. చూడండి, వాక్యం మిస్ అవ్వకూడదు. ఎందరైతే దేవునికి ఆత్మచేత నడిపింపబడతారో చెప్పండి, నడిపింపని చెప్పండి. సరే, ఈ రోజు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మనం నడిపిస్తున్నప్పుడు ఏ విధంగా నడిపిస్తాడు? హౌ గాడ్ గైడ్స్ us. నీ వాక్యము సజీవమైనది, నీ వాక్యము బలమైనది. అంటే దేవుడు మనలను ఏ విధంగా నడిపిస్తాడంటే ఆ యొక్క బైబిల్ గ్రంథం చేత మనం నడిపిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ మీరు కేవలం గంట సేపు వాక్యం చదువుతున్నారంటే దేవుడి దృష్టిలో ఇంకా మీరు పిల్లలండి. ఇప్పటికీ మీరు కేవలం గంట సేపు ప్రార్థన చేస్తారంటే దేవుడి దృష్టిలో మీరు ఇంకా పిల్లలండి. నాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు, అండ్ రోజుకి 7 గంటలు ప్రార్థన చేస్తారంట. ఎంతసేపు చేస్తారంట? అసలు లెక్కేసుకొని మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? అసలు మా పనులు ఎక్కువైపోయినాయండి. పనులు ఎక్కువైపోయినా ప్రార్థన ఎక్కువ చేయమంటున్నాను నేను. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయండి? మహా అయితే మన దైవజనులు రావడానికి 16 రోజులు ఉన్నాయి. 16 రోజుల్లో మనం ఏ విధంగా వీళ్ళందరూ గ్యాదర్ చేయగలుగుతాం చెప్పండి? నాకు మంచి ఒక స్ట్రాటజీ ఇవ్వండి. ఈ 16 రోజుల్లో మొత్తం గ్రౌండ్ ఎలా నింపగలుగుతాం? దీని పని అప్పగించి పక్కన మోకాలు ముట్టుకొని ఎలా చూడండి. చాలా సున్నితంగా ఉన్నాయనుకోండి, వాళ్ళ జీవితాలు చాలా చేదుగా ఉంటాయండి. విరిగి నలిగి ఉన్నాయి, వాళ్ళ జీవితాలు మధురంగా ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలకి మనము మోకరించడము, చేతులు పైకెత్తడము మనం నేర్పించాలండి. ప్రైజ్ ది లార్డ్. మా పెద్దమ్మ వాక్యంలో ఒక మాట అంటది ఎప్పుడు, పిల్లలు నడవలసిన త్రోవల్లో వారు నడిపితే అంట పెద్దగా అయ్యాక వాళ్ళ చేతులు కలిగి దాటిపోరంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మా పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ గర్వంగా చెప్పగలుగుతుంది, పండు మా పెద్దోడు, అర్జున్ మా చిన్నోడు అని గర్వంగా చెప్పగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు అడుగుతారండి, మీ పిల్లలు బయటికి వెళ్తాం, ఇది నా కొడుకు అని చెప్పగలుగుతున్నారా? నా కొడుకు అని చెప్పగలుగుతున్నారా? చెప్పండి. కొంతమంది ఇంట్లో వాళ్ళ పెడతారు కొడుకు అనేసి, వాళ్ళు పొగొడతారా తిడతారా? హల్లెలూయా. ఇక్కడ ఉన్న పిల్లల్ని సలహా ఇస్తున్నాను, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు సంతోషం అవుదురు గాక. నా జవాబు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల్ని మీరు చూసి నా జవాబు అంటున్నారా, అది ఏంది ప్రభు అంటున్నారా? ప్రభు ఎప్పుడో శ్రేష్టమని ఇస్తారు. పిల్లలు చెప్పండి, తల్లిదండ్రులను చూసి చూడండి ఒకసారి, ప్రభు ఎప్పుడు శ్రేష్టమని ఇస్తాను చెప్పండి. చెప్తున్నారు మీరు అందరూ. వాళ్ళు చెప్పేటప్పుడు మీ మనసు నిజమేనా అయ్యో బాబాయ్ నేను చేస్తున్న క్రియలు, నేను మాట్లాడుతున్న మాటలు సంబంధం లేవే, అందుకే నువ్వు పలుకుతున్నావు దానిలా మారడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా చెప్పండి, తల్లిదండ్రులు చెప్పండి, అమ్మ మా పిల్లలందరూ చెప్పండి, మా పిల్లలు. కొంతమంది ఎవరు విశ్వాసంతో ప్రవేశిస్తామని చెప్పేస్తున్నారు అక్కడ. హల్లెలూయా. వదిన ప్రవేశిస్తామని చెప్తున్నావు కదా, చెప్తామా? నా పిల్లలందరూ దేవుడి చేతిలో ధాన్యం వంటి వారు, ఈ నగరానికి
మూల స్తంభాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిల్లలు చెప్పండి, తల్లిదండ్రులను చూసి, మాకున్న మహిమ మీరైనా అని చెప్పండి, మాకున్న గర్వం మీరైనా అని చెప్పండి. పిల్లలు ఎవరు చెప్తలేరు, చెప్తున్నారా? మనము మన తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నామో అది చాలా చాలా ప్రాముఖ్యత. సరే, నేను ఒక్క సైడ్ నోట్స్ కూడా చెప్పి నేను కంటిన్యూ అవుతాను. ఈ జనరేషన్లో పిల్లలు సగంలోనే వాళ్ళ జీవితం నాశనం అయిపోవడం కారణం ఏంటో తెలుసా? వాక్యం అంటుంది, నువ్వు దీర్ఘాయుష్ మంతుడగినట్లు ఏం చేయాలంట? తల్లిదండ్రులను సన్మానించాలి. ఓకే, తల్లిదండ్రులు అంటే కేవలము భౌతికంగా ఉన్నవారు మాత్రమే కాదండి, నీ పైన ఉన్న ఆత్మీయ నాయకులు కూడా నీకు తల్లితో తండ్రితో సమానము. ఎఫెసీయులు చదివేటప్పుడు ఏముంటుందంటే, క్రీస్తులో ఉన్న నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలని ఉంటుంది. ఓకే, అంటే దేవుడు ఆయన పరలోకపు తండ్రిగా ఉన్న ఆత్మీయంగా మన జీవితాలను పోషించడానికి మనకంటూ ఆత్మీయమైన తల్లిదండ్రులు మనకి ఇస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. అర్థమైందా? చాలా మంది పిల్లల మధ్యలో జీవితం నాశనం అయిపోవడం కారణం ఏంటిది? సంఘమునకు కుటుంబమునకు లోబడి ఉండకపోవడమే. ఇప్పుడు అనొచ్చు, పాస్టర్ గారు మా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళకంటారండి, మనం అప్పుడు కూడా మేము వినాలా? వాక్యం మన క్రీస్తులో అంటే క్రీస్తు ఒక వాక్యమునకు అనుకూలంగా చెప్తున్న ప్రతి ఒక్క మాటలకు మనం గౌరవం ఇవ్వాలి. కానీ క్రీస్తుకు వ్యతిరేకంగా చెప్తే నువ్వేం చేయాలి? మొదటిగా వెళ్ళి కాల్ ఎగరేసి ఏమో నాకు చెప్తున్నా అనకూడదు. మొదటి మోకాలేసి, తండ్రి నేను మీకోసం ముందుకు వెళ్తున్నప్పుడు నాకు మా తల్లిదండ్రులు ఆటంకంగా ఉన్నారు అని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. కానీ మీకున్న గొప్ప ధన్యత తెలుసా? ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలు ప్రోత్సహించేవారు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మాట వాస్తవం చెప్తారండి. అంతేగాని ఏరా ప్రతిరోజు బైబిల్ చర్చ్ ప్రార్థన సువార్త అని ఎవరు తల్లిదండ్రులు అంటున్నారా? అంటలే కదా. అంటున్నారు అనుకోండి, అంటువ్యాధిలాగా సువార్త వ్యాపించును గాక, నీకంటే మొండి వాళ్ళు తయారవుతారు గాక. ఎవరు ఆమె అంటలేదు. ఎవరు చర్చికి వెళ్ళదు అంటారో వాళ్ళే నీ కోసం చర్చెస్ కట్టించదు గాక. ఏమో ఎప్పుడు చర్చికి డబ్బులు ఇస్తావు అని అంటున్నారా? వాళ్ళకున్న ఆస్తి అంతే నీకు ఇచ్చింది గాక. హలో, ఇవన్నీ వాస్తవాలండి, వాళ్ళు తెలియని వాస్తవాలు. ఇంకో మాట చెప్పి చూడండి, అన్యజనుల సంపద అంతా ఎవరిదంతా? హలో, సరే మీకు 4 చక్రాల వాహనాలు ఉన్నాయండి? ఎస్ ఆర్ నో? మీకు ఎక్కువ ఉన్నాయా? పక్కన మీకున్న అన్నిటికి ఎక్కువ ఉన్నాయండి? మీ గుడ్స్ పెద్దగా ఉందా? వాళ్ళ గుడ్స్ పెద్దగా ఉందా? హలో, మీరు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు మీ ఇల్లు తెలుసు, మీకు ఉన్నాయో నాకు తెలుసు. మీకు ఎందుకు లేదు తెలుసా? వాళ్ళు కష్టపడి సంపాదించి మీకు తెస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఉండొచ్చు, పాస్టర్ గారు వాళ్ళు ఇల్లు కట్టుతున్నారు, పాస్టర్ గారు వాళ్ళు పునాదులు మొదలు పెట్టారు. ప్రభు అంటే నువ్వు ఆగరా నువ్వు వాళ్ళు కట్టేటప్పుడు రావాలి. సరే మంచి శ్రేష్టమైన తెప్పించండి సార్ అని చెప్పాలి. అర్థమవుతుందండి? వాళ్ళు చిన్న మినీ ఆటో కొనుక్కునే, ఇదేంటి సార్ అసలు మీ రేంజ్ ఏంటి సార్ అని చెప్పాలి. సార్ మీ రేంజ్కి ఆడి BMW సార్ అని చెప్పాలి. వాడు అడుగుతాడు, అబ్బా ఏం క్రైస్తవులు దొరకరా అనుకుంటారు. కానీ తెలియని విషయమే తెలుసా, నువ్వు సువార్త కొరకు పరిగెడుతున్నప్పుడు వాళ్ళని తెచ్చిపెట్టరండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ గత వారంగా నేను దైవజనుల పాస్టర్ చుక్ సాగర్ ఉన్నాను. ఓకేనా? అయ్యగారు ఇక్కడ ఉన్నప్పుడు అయ్యగారికి కార్ కావాలి. ఏం కావాలి? నాకు ఎన్ని కార్స్ తీసుకొచ్చి తెలుసా? ఎందుకు సార్ మా కార్ ఉంది సార్, దైవజనుల కార్లు వెళ్తున్నారా, కార్లు లేకుండా వెళ్తున్నారంటే మా కార్ వాడుకుని అంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, యు విల్ రియల్లీ వండర్ దట్ టెస్ట్ వాట్ ఐ వాంట్ టు షేర్. వాళ్ళు కార్ ఇవ్వడం మాత్రమే కాదండి, ఆ కార్తో కూడా ఎక్స్ట్రా స్పెషల్ ఆఫరింగ్ ఇస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను అంతా గుడ్ న్యూస్ చూస్తా ఉన్నాను అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చెప్పండి. సువార్త ప్రకటించడానికైనా నువ్వు నేను బ్రతకడంకైనా మనమందరము దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడాలి. ప్రైజ్ ది లార్డ్.
సరే, మొదటిగా దేవుడు ఏ విధంగా నడిపిస్తాడని చెప్పాను, వాక్యం ద్వారా. రెండోదిగా దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడంటే మన పైన ఉన్న దైవజనుల ద్వారా. చెప్పండి, మై పాస్టర్ ఈజ్ మై, ఎవరు అంటలేదు, అడ్వాంటేజ్. అంటే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నేను నడిపిస్తాడు, తన యొక్క సేవకుల ద్వారా నేను నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఉంది కానీ చెప్పకూడదు, కానీ చెప్తాను మీకు అర్థం అవడం కోసం. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించారండి? పశువుల పాకాలో. మీరు పాట పాడరు కదా, మీరేం రాశారా? ఎవరు రాశారు? అది ఎంతవరకు వాక్యానుసారము? హలో, యేసు ప్రభు ఏమి నీలా నల్లగా పశువుల పాకలో కొట్టలేదండి. పశువుల పాకలో అదే మరి సహవాస దోషం అంటే అదే మరి. మావాడు నాకు ఉంటుండే నాకు ఉన్న విషయాలు తెలుసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక సీక్రెట్ మీకు చెప్తాను, మీరు దేవుడిని ఎంతలా సహవాసం చేస్తారో అన్ని రహస్యాలు మీకు తెలియవచ్చుపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎంతమంది తెలుసండి హయ్యర్ లైఫ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందో? నాకు తప్ప మీకు ఎవరు తెలియదు. హలో, ఎందుకంటే ఈ ల్యాండ్స్ అన్ని చూస్తున్న ఆ వ్యక్తితో నేనే ఉన్నానండి. అంటే ఎస్టీఎం పాస్ చూసే కదా నేను ఉన్నాను కాబట్టి సహవాస దోషం ఆయగా ఉండడానికి తెలిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అని చెప్తేనా అస్సలు చెప్పను నేను. అడిగారు అనుకోండి, ఏ వసేస్తారు అక్కడెక్కడ తిప్పుతా ఉన్నారు, మాకేం తెలుస్తుంది. హల్లెలూయా. యూనో దేర్ ఇస్ పవర్ ఇన్ కీపింగ్ ద సీక్రెట్. రహస్యాలన్నీ చెప్పులు తిరిగిపోకండి. ప్రభువు మీకు అందుకని రహస్యాలు చెప్పడం మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రభువారి సంఘంలో వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న మంచి పనులన్నీ, కష్ట పనులన్నీ దైవజనులుగా మాకు తెలియపరుస్తారు. కొంతమంది పక్కన కూర్చొని తెలియపరుస్తపడతారండి. ఓకేనా? అప్పుడు డబా దేవుని ఆత్మ చెప్తున్నారు నువ్వేం చేసి వారమంతా. హలో, నన్ను నమ్మండి, ప్రభు వారు ఎప్పుడు కూడా నేను అవమానపరచడానికి విషయాలు తెలియపరచరు. నేను కాదు, గొప్ప దైవజనులు ఎవరు వచ్చినా సరే, అమ్మ నువ్వు ఇచ్చేసావు నేను అవమానపరుస్తున్నారంటే అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రవచనము మనల్ని లిఫ్ట్ చేస్తుందండి, ప్రవచనము మనల్ని కడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? సరే, బాధాకరమైన విషయం అని చెప్తాను కదా. యేసు ఎక్కడ జన్మించారు? పోనీ ఎక్కడ పెట్టారు? బెత్లెహేంలో పశువుల పాకలో పెట్టారండి. అసలు ఎవరు వెళ్ళి అసలు అక్కడ నడిపించారు? ఇప్పుడు గమనించండి, వెళ్ళి వీళ్ళందరూ పారిపోయారు. చెప్పండి, పారిపోయారని చెప్పండి. ఇప్పుడు యోసేపు మరియమ్మ యేసు ప్రభు వారికి జన్మ ఇవ్వడానికి వాళ్ళు లైఫ్ చాలా థ్రెట్లో ఉండేది. ఓకేనా? అంతేనా? అప్పుడు ఎవరు పిలుస్తారు? అగస్టస్ అని చెప్పండి. అగస్టస్ ఎవరంటే గవర్నర్. ఆ గవర్నర్ ఏం చేస్తారు? అసలు మనల్ని అంతమంది ఉన్నారా లెక్క తెద్దాం, వీరందరూ వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి అని చెప్తారన్నమాట. అయితే యోసేపు మరియమ్మ గారు ఏం చేస్తారంటే వెళ్దాము మన పేర్లని నమోదు చేసుకుందామని వస్తారన్నమాట. కానీ వెనకాల గవర్నర్ కూడా స్వార్థమే తెలుసా? వీళ్ళు వచ్చి పేరు నమోదు చేసుకుంటే వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుందాం అనేసి స్వార్థం. చెప్పండి, స్వార్థం అని చెప్పండి. అబ్బా, ఒక విషయం చెప్తాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు ప్రజల యొక్క స్వార్థాన్ని ఉపయోగించుకొని నీ మేలు కలిగేస్తాడండి. ఇప్పుడు గవర్నర్ స్వార్థంగానే ఈ యోసేపును మరియమ్మను బెత్లెహేము పిలిపించాడు. కానీ ప్రవచనాత్మకంగా యేసు ఎక్కడ జన్మించాలి? నజరేతులో బెత్లెహేములో యేసు జన్మించాలి. ఎక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు నీ పైన ఎంతమంది స్వార్థంగా ఉన్నా సరే ప్రభువు రేపటి రోజు ఏం చేస్తారు తెలుసా? వారు కూడా స్వార్థాన్ని ఉపయోగించుకొని దేవుడు రాజ్యాన్ని నీ ద్వారా విస్తరించబోతున్నాడు. నీ పక్కన చాలా మంది స్వార్థపరులు కనపడుతూ ఉంటారేమో. సంఘం అవతల, సంఘంలో కాదు, నీ చూసా కుళ్ళుకుంటూ ఉన్నారేమో. ఒక విషయం చెప్పనా, నీ గురించి ఎవరో కుళ్ళుకుంటున్నారు అనుకోండి, ఏం తెలుసా? ఇలా బొందం పెట్టు. మిమ్మల్ని ఇంటికి పిలిచే ప్రతి ఒక్కరు మీరు ప్రేమతో పిలవరండి. హలో, ఎవరికి అర్థమవుతుందా?
బైబిల్ గ్రంథం ఏమన్నా తెలుసా? నువ్వు ఎవరింటికైనా పిలిపింపబడినప్పుడు ఏది ఏ విధంగా తింటావో వాళ్ళు లెక్కేసుకుంటారంట. అలాంటివి ఎప్పుడూ మీరు అనుభవించారండి? మీరు అనుభవించలేదేమో. నేను ప్రతిసారి పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు నేను ఎవరికి కనపడను కూడా పాస్టర్ లాగా. అందరు పెద్ద పెద్ద సీనియర్ పాస్టర్ అందరికీ ఒక పెద్ద పెద్ద మొక్కలు వేసినప్పుడు నాకు ఇలా ఒక మొక్క పెడతాడు. నాకు మనసులో ఆలోచన చేశా, దీనికన్నా ఖరీదైన ఆహారం ఎప్పుడో కనిపిస్తున్నారు. వాళ్ళు అందుకే అలాంటి మీటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత పడతారు? దేవుని స్తోత్రం. వినండి, చర్చ్ మెంబర్స్ గురించి మాట్లాడలే విషయం. చర్చ్ మెంబర్స్ ఎవరైనా మీరు పిలిచారు అనుకోండి, హ్యాపీగా వెళ్ళండి. వాళ్ళు ఎటువంటి స్వార్థం ఉండదు. ఓకేనా? నేను అన్నిటి గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఏ విధంగా మనతో ప్రవర్తిస్తారో, ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు నువ్వేం చేయలేదు సార్, ప్రభా స్తోత్రం మనం తినేసి నెక్స్ట్ టైం వాడిని 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి కడుపు నిండా పెట్టు. హలో, నీ శత్రువును ప్రేమించమంటే ఏమనుకున్నాను మీరు? సరే, ఇప్పుడు నేను చిన్న ఇన్విటేషన్ ఇస్తున్నాను. డిసెంబర్లో నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాను. ఎవరు పెట్టరా? స్పెషల్ చేస్తారా? రండి, రాగలే చారు పప్పు. లేదు నా బ్యాచ్ కదండి, మేమంతా చికెన్ మటన్ ఫిష్. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సరే, సిస్టర్ ప్రశాంత్ గారు నన్ను పిలిచినప్పుడు అక్క నువ్వు ఎలా పెడతావు అక్క? దమ్ముడు కొంచెం గట్టి మా బ్రో వేసుకోవాలన్నా తలుపు పడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూసారా, అబ్రహాం సంతానం అబ్రహాం గారు మీకు తలుపు తీశారు. బా, ఎంత ప్రివిలేజ్. ప్రైజ్ ది లార్డ్. సరే, కమ్ బ్యాక్ టు ది స్టోరీ. ఇప్పుడు ప్రశాంత్ అక్క దగ్గర వెళ్ళాను అనుకోండి, నాకు ఏం పెడతారా? చికెన్ పెడతారా? ఆమె చెప్తే మీరు ఎవరు? మటన్ పెడతారా? చిన్నదో పెద్దదో పెడతారు. ఇంకా రొయ్యలు పెడతారా? ఫిష్ పెడతారా? లెక్క రాసుకోండి. అది దట్స్ గుడ్. నేను అమ్మాయి అక్కడ థ్యాంక్ యూ సో మచ్ అక్కడ కడుపు నిండా తిని వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కాఫీ ఇస్తారు కదా, ఎవరు నేర్చుకోండి. దట్స్ గుడ్. ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. ఇప్పుడు దేశమ్మ గారి ఇంటికి సత్యానంద ఇంటికి ఎవరు వచ్చారు? ఎవరంటే శత్రువులు వచ్చారు. ఎవరు వచ్చారు? అప్పుడు వాళ్ళు ఇలా డీల్ చేస్తారండి. పంపించారు అక్కడి నుంచి. లేదని చెప్పండి ఇంట్లో. అసలు వాళ్ళతో మాట్లాడాలనిపిస్తలేదు అంటారా? కనీసం స్టీఫెన్ గారిని పిలిచి మొత్తం బిర్యానీ పెట్టిన వీరికి మాత్రం జాయిన్ పిలవండి మొత్తం వాడుకోవచ్చు. అదే మనం ద్వేషించే వాళ్ళు వచ్చారు అనుకోండి, మీరు ద్వేషించే వాళ్ళని చెప్తలే, వాళ్ళు ఎవరు ద్వేషించం. మీరు ఎవరైనా ద్వేషిస్తున్నారా అంటారంటే, మీరు ఎవరైనా ద్వేషిస్తున్నారంటే సాధారణంగా స్వామిలో ఉన్నట్టే. మీరు ఎవరు ద్వేషిస్తారు కదా, కొన్ని మిమ్మల్ని ద్వేషించేవాళ్ళన్నారా? ఉన్నారు లేదా? లేకపోతే ప్రాబ్లం అండి బాబు. మనం ద్వేషించే వాళ్ళు ఉండాలి, పైకి వెళ్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం శపిస్తే వాడు ఉండాలి, మనం దాని ఆశీర్వాదం మార్చుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ అభిషేకం మమ్మీకి ఎప్పుడు చేతులు నిండా డబ్బే. వాళ్ళు ఏడుచుకున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మరి పైకి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీ సొంత గృహంలో వెళ్దు కాక. ఓకే, కమ్ బ్యాక్ టు ది స్టోరీ. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ వాడుకుంటున్నాను అంటే మేము నెగిటివ్ నేను చెప్పాను కాబట్టి, నువ్వు డాడీ మమ్మీ వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఇంటికి వచ్చారు అనుకోండి, ఇలా ఓరా ఏమని చెప్పాను వెళ్ళి అప్పుడు బయలు గ్రంథం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నాను, ఏం పట్టించు కూడా వెళ్ళి చెప్పరా. మమ్మీ బయలు చదువుతాను, నువ్వు వెళ్ళి చెప్పరా. ఏమండి మా డాడీ మమ్మీ లేరు, చాలా బిజీగా ఉన్నారండి అని చెప్తే ఎలా ఉంటుంది? అలా చెప్పరు అనుకోండి, వీళ్ళేం చేస్తారు? కన్నీరేలమ్మా. హలో, ఎలా పెడతారు భోజనం చెప్పండి. హలో, నేను ఓవరాల్ ఏం చెప్తున్నాను తెలుసా? మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో, మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, మనల్ని ఎవరైతే గౌరవిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం చాలా సులభం అండి. హలో, కానీ నువ్వు అంటే తిట్టదు కదా, అలాంటి వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. You know, when I'm with my pastor, I don't want to correct him. అంటే కొన్ని విషయాలు నాకు తెలుసు, అంటే ఈ విషయంలో మా దేవజనులు రాంగ్ అని జడ్జ్ చేశారు. హలో, అంటే నేను ఇలా బుక్ ఓపెన్ చూసాను అనుకోండి, ఫస్ట్ గా అసలు నేను ఏం మళ్ళీ అనేసి వెళ్తా ఉన్నాను. నేనేమంటాను, సబ్బా కనీసం నన్ను తిడుతూ అయినా సరే అయినా హ్యాపీగా ఉన్నాను అనిపిస్తున్నాను. ఏమన్నా అర్థమైందా? నిన్న రహస్య నేను పాస్టర్ పేరు చెప్పలే కదా,
నాకు ఆయన తెలుగు చెప్తానులే మా దగ్గరికి రాకా అంటారు. అయ్యే ప్రైజ్లో మేము కాల్లో వెళ్తున్నప్పుడు నాకు తెలిసిన బ్రదర్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయన్నమాట. ఓకేనా? సో బేసికల్గా డ్రైవర్ ఏం మిస్టేక్ ఏం లేదు, కానీ మా సార్ రాకా అంటే అవసరం అన్నారు. ఏమన్నారు? నేనైతే నవ్వుతా ఉన్నా. ఇది చేసా మనల్ని ఎంత సొంతంగా చూస్తే వాళ్ళు తిడతారండి. అర్థమైందా? అమ్మ మీరు ఏమైనా స్టీఫెన్ ఫోన్ చేసి తిడతారా? తిట్టారు అనుకోండి, అన్నా పరిస్థితి అంటే ఏమైనా నన్ను ఫోన్ చేసి తిడుతున్నారా అని స్టీఫెన్ నాకు చెప్పడా? అది నితిన్ అయితే తిట్టామా, ఇంటికి వస్తే రెజల్మినియనే హలో అని ఏ మిస్టేక్ చేస్తే అన్నా. నేను ఎవరైనా మీద కోపడుతున్నారు అనుకోండి, ఆ కోపం మాత్రమే చూడక ఆ కోపం రీజన్ చూడు. కొంత స్వాగతమైన తిట్టుకుంటూ పోతూ ఉంటారండి. హలో నేను అలాంటి గురించి చెప్తలే, నేను ఆత్మీయుల గురించి చెప్తున్నాను. వాళ్ళు చెప్తున్నాను అనుకో, ప్రభా తీసుకొద్దాం ప్రభా. హలో టైం ఎంత అవుతుంది? 1:30. ఇంకా 2 minutes నేను వాక్యం ముగిస్తాను. దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు? వాక్యం ద్వారా, సేవకుల ద్వారా. ఇంకోటి చాలా చెడ్డది, అన్యుల ద్వారా. ఎవరి ద్వారా? ఇప్పుడు హేరోదు అన్యుడా, క్రైస్తవుడా? కానీ దేవుడు అన్యుని ఉపయోగించుకొని ఎలా యేసు బెత్లెహేంలో జన్మనిచ్చాడు. బాధాకరం ఏం చేసా, క్రైస్తవులు విధేయత చూపిస్తలేదు కాబట్టి ప్రభు అన్యుని వాడుతున్నాడు. హలో, ఇఫ్ యూ డోంట్ obey God's voice, God will use a heathen to accomplish his desire. మళ్ళీ చెప్తాను, క్రైస్తవులు ఉన్న మనము దేవుడికి విధేయత చూపించకపోతే ప్రభువారు అన్యులు వాడుకొని ఆయన చిత్తం నెరవేరుస్తారండి. పక్కన వాళ్ళతో మాట్లాడే బాధాకరమే. యువర్ నాట్ గాడ్స్ ఫస్ట్ చాయిస్ అని చెప్పండి. నువ్వు దేవుని యొక్క మొదటి ఎంపిక కాదని చెప్పు. ఓకే, ఆ విషయం అర్థం కాలేదా మీకు? నెక్స్ట్ సార్ నేను చెప్తాను నేను. ఓకేనా? సరే, నా సెకండ్ పాయింట్ నేను ఏం చెప్దాము తెలుసా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఏ విధంగా రికగ్నైజ్ చేయగలుగుతాం? ఇది మెసేజ్ ఇదే కదా ఈరోజు. సే ప్రేయర్, మెడిటేటింగ్ ద వర్డ్ అండ్ బీయింగ్ ఇన్ ద చర్చ్. నువ్వు ప్రార్థనలో ఉంటే నీ స్పిరిచువల్ సెన్సెస్ అని యాక్టివ్ అవుతాయండి. విన్నారా? నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీ యొక్క స్పిరిచువల్ సెన్స్ అని యాక్టివ్గా ఉంటాయండి. నువ్వు చర్చ్కి వచ్చి దేవుని యొక్క వాక్యం ఏంటంటే పాస్టర్ గారు చెప్పేది ప్రతి ప్రోగ్రాంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు రికగ్నైజ్ చేసే కెపాసిటీ నువ్వు పెంచుకుంటావండి. ప్రైజ్ లార్డ్ స్టీఫెన్. ప్రైజ్ లార్డ్ స్టీఫెన్ ఎవరు బైబిల్లో? నువ్వు ముందు అదే పిలుస్తున్నావు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నుంచుందామండి. సరే, 3 విషయాలు చెప్తాను కదా, 2 విషయాలు చెప్పాను. మొదటి విషయము, దేవుడు వాక్యం ద్వారా సేవకుల ద్వారా నడిపిస్తాడు. ఆ నడిపింపు మనము పసిగట్టాలంటే ప్రార్థన, వాక్య ధ్యానము, సంఘంలో ఉండడం ప్రాముఖ్యత. మూడోది ఏం తెలుసా? చాలా కరువైంది సంఘంలో. సే లాయల్టీ, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసం ఏదని చెప్తలే, unfaithfulness is a disease which is in the body of Christ right now. ప్రభువు ఏం చెప్పినా చేస్తాం, ప్రభువు చాలా ఇస్తాం. మనుషుల్ని ప్రేమించకపోతే ఆయన కూడా ప్రేమించలేము. మనుషులతో నమ్మకంగా లేకపోతే ఆయనతో కూడా నమ్మకంగా ఉండలేము. ఎంతమంది విషయం తెలిసాను లేదండి. ఇప్పుడు పాస్టర్ క్రిస్టియన్ గారు ఇలా అంటారండి, ఇలా అంటున్నారు, మా అందరూ కలిసి 2-3 గంటలు భాగం చేద్దాం అని అనుకోండి. ఏమన్నా ఇక్కడ 2 నిమిషాలు కదులుతారా? నేను ఆయన పప్పన్న మీరు పోవాలి, ఆయన వెళ్ళిపోవాలి, అప్పుడు కదులుతాం. అంతేనా? మీరేనంతే నేనేనంతే. అదే నీ పక్కన వాళ్ళు కలిసి గడిసే ప్రార్థన చేద్దాం అంటే నువ్వేమంటున్నావు? చలో ప్రార్థన చేద్దాం, నువ్వు రీజన్స్ ఇస్తావు అంటావు.
అది వర్కౌట్ అవ్వదమ్మా దేవుని రాజ్యంలో. నేను చెప్పేది మీకు అర్థమని ఆశపడుతున్నాను. అంటే మనకు ప్రయారిటీస్ వాళ్ళు చెప్పాలి. వెళ్ళి నీ ఇప్పుడు చదువుతూ ఉన్నాను కదా, ఐ హ్యావ్ డిఫరెంట్ అసైన్మెంట్స్, అలా చెప్పొచ్చు, తప్పేం లేదు. అదే ఇంటికి వెళ్ళి ఇప్పుడు నువ్వు అసలు కుంభకర్ణంలో తినేసి పడుకుంటాను, నేను ప్రార్థన చేయను అంటే మాత్రం ప్రాబ్లం అండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ప్రశాంతంగా పడుకుంటున్నారండి? ఎన్ని గంటలు పడుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? 3 గంటలు, 4 గంటలు. నేను ప్రవచిస్తున్నాను, ఈ డిసెంబర్ వరకు కూడా మీ నిద్ర 4 గంటలు ఎక్కువ ఉండకూడదు గాక, కొంతమంది 2 గంటలు ఉండదు గాక. ఎవరు ఎక్కువ నిద్రపోతున్నారో నీకు నిద్ర కనవసిపోను గాక. వాళ్ళు కానీ మా ప్రవచనం లిఫ్ట్ చేయాలి కదా, ఆ పొడుగున గంట అయినా 2 గంట అయినా 1 నెల పొడుగునట్టుగా నువ్వు సాటిస్ఫై అవుదు గాక. అంతమంది మంచిగా అన్నారండి. ప్రైజ్ ది లార్డ్. సే లాయల్టీ, నమ్మకత్వము. ఇప్పుడు ప్రభువారు మనల్ని నమ్మి దైవజనం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మరి ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతవరకు నేను ప్రజలు తెలియపరుస్తున్నారు. ఎస్టర్ వాజ్ సో అప్సెట్. నేను నా తెలంగాణలో, నా హైదరాబాద్లో పాస్టర్స్కి నేను కాల్ చేసి, ఏమండి పాస్టర్ క్రిస్ గారు వస్తాం మీకు తెలుసా అని? మాకేం తెలియదు సార్. వాళ్ళు ఆంధ్రాలో రాజేంద్ర ప్రసాద్ అనేది తెలుసు, ఆయన కింద 100 మంది పాస్టర్లు ఉన్నారు. అనియా మీ వాళ్ళు అడిగానియా వాళ్ళకి ఏమైనా తెలుసా అంటే అని చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసా? మాకేం రాలేదురా. కెన్ ఇమాజిన్ హౌ ద పీపుల్ ఆర్ స్కామింగ్. రిపోర్ట్ చూస్తేనేమో మొత్తం స్టేట్లో, డిస్ట్రిక్ట్స్లో, వీధుల్లో పాస్టర్ క్రిస్ గారు వచ్చేస్తాం మేము పబ్లిసిటీ చేస్తున్నామని ఫొటోస్ పెట్టి, వీడియోస్ పెట్టి మనం మోసపరచడం తప్ప ఇంకేం లేదండి. ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద గ్రౌండ్ లెవెల్. హలో, ఇప్పుడు మనం ఏం చేయబోతుంది తెలుసా? యాజ్ ఎ చర్చ్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నాం అండి. విల్ మేక్ కాల్స్ టు ఆల్ ద స్టేట్స్, విల్ మేక్ కాల్స్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్మకంతో పనిచేసే వాళ్ళు ఉన్నారండి? ఈ వారం మట్టిలే ఇటు లేదు, కూర్చోవడము, కాల్ చేయడం, సార్ పాస్టర్ క్రిస్ గారు వస్తున్నారు, మీరు రిజిస్టర్ అవ్వలేదా? నేను రిజిస్టర్ చేస్తాను అని రిజిస్ట్రేషన్ మీరు చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీకు కావాలి అకామిడేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్తోనే మన సంఘం ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, నన్ను అప్రోచ్ అవ్వచ్చు, పాస్టర్ షాలోమ్ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఫర్ రీజనబుల్ ప్రైస్కే వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు ప్రొవైడ్ చేస్తున్నామండి. సో లెట్ ద పీపుల్ నో, ఎవరు కూడా మిస్ అవ్వకూడదండి. ప్రైజ్ ది లార్డ్. నేను భావిస్తున్నాను మీరందరూ సంఘముగా ఒక కాన్ఫిడెన్స్ మీరు ఉంటారనేసి. మీతో పాటు మీరు ఒక్కొక్కరు 1000 మంది ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చే వారిని మార్చబడరు కాక. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ మనకు రాదండి. సరే, ఇప్పుడు పాస్టర్ క్రిస్ గారు ఇండియాకి రావాల్సిన అవసరం ఉందంటారా? ఆయనకి ఏమైనా వ్యక్తిగత అవసరం ఉన్నాయంటారా? అరే నీకు ఇండియాకి వస్తావు, ఇండియాలో నాకు తాజ్ బంజారా, ఇక్కడ నాకు గోల్డ్, ఇక్కడ నాకు ఫుడ్ ఇవన్నీ బాగుంటాయని వస్తున్నారండి. ఎవరి కోసం వస్తున్నారు? మన కోసం పక్కన అంత కష్టపడతాం అంటే నీ కోసం, మీ ఊళ్ళ కోసం కష్టపడను. నేను గ్రహాం స్టెయిన్స్ గారి మూవీ చూస్తున్నప్పుడు నా బాధ కలిసిన విషయం ఏంటంటే, ఎవరో బయట వాళ్ళు వచ్చి ఏమంటారు కుష్ఠరోగుల మధ్య వాళ్ళు కూర్చొని పని చేస్తూ, వాళ్ళ సేవలు చేస్తూ కుటుంబంగా దహనపరచబడ్డారే. భారతదేశంలో ఉన్న మనలో కొంతమంది చేరుకోలేరే, చేలు మనం కూర్చోపెట్టరే, నీళ్ళు అడిగితేనేమో ఏదో డిస్పోజల్ గ్లాసులు ఇచ్చేవారు అలాంటివి లేవండి. ఐఎమ్ కూడా కమింగ్ ఫ్రమ్ సచ్ బ్యాక్గ్రౌండ్. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ప్రజలను చేరుకునే వారుగా మీరందరూ మార్చబడరు గాక. ప్రభువారు అంటారు, అమ్మ నాకు దాహం వేసినప్పుడు నా నీళ్ళు ఇచ్చావు అమ్మ అంటారు. ప్రభువారు అంటారు, నా గృహం లేనప్పుడు గృహం ఇచ్చావు అమ్మ అంటారు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్తుంది తెలుసా? ఎవరికైతే ఇంకా సువార్త ప్రకటింపబడలేదు మనము సువార్త ప్రకటించదుము గాక. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా ఉందామండి ప్రభు వారి కొరకు, దేవుని సంఘములకు నమ్మకంగా ఉందామండి. లెట్స్ ప్రే. రిబహస్సే ఖేలి బూంద్ ఓ శివ రిబహస్సే ఖేలి బూంద్ ఓ శివ బహసోకురబన్ రిబహస్సే ఖేలి బూంద్ ఓ శివ బహసోకురబన్
తండ్రి వాడి యేసుక్రీస్తు నామమున ఇక్కడ కూడి ఉన్న సంఘాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకు కృపలో నీకు మహిమలోనైనా మేమందరము ఎదుగుదుము గాక. నీకు ఆత్మ నడిపింపుకు మేమందరం లోపడదుము గాక. నీకు వాక్యములకు మేము లోపడదుము గాక. మా పైన సేవకులకు మేము లోపడదుము గాక. మా జీవితంలో నువ్వు మాత్రమే హెచ్చింపబడదు గాక. మా ద్వారా నీకు రాజ్యం విస్తరించును గాక. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభువాన్ని ఘనపరుస్తూ మన యొక్క కృతజ్ఞత అర్పణలను, మన యొక్క దశం భాగమును, మన యొక్క పార్ట్నర్షిప్స్ కూడా మనం ఇద్దామండి. లెట్స్ గో అండ్ టేక్ ఓవర్ ఆఫరింగ్స్. సో దీని తర్వాత ఈరోజు 2వ వారం కనుక మనం ప్రభు బలపడమని తీసుకుందామండి.